మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే దయ్యాలున్నాయా? అయితే ఆ దయ్యాలు ఎవరు? ఎందుకని నేను ఈ యొక్క మాటను తెలియపరుస్తున్నాను అంటే, చాలామంది లోకంలో ఉన్నటువంటి వారు క్రీస్తుని ఎరగని వారైతే ఈ దయ్యాల గురించి వారికి తెలియకపోవచ్చు. కానీ యేసుక్రీస్తుని ఎరిగి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని యొక్క వాక్యములు ఎదుగుతున్నటువంటి వారికి కూడా దయ్యాలంటే ఎవరు అనే విషయం తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా దగ్గరలో చూశాను. చాలామంది క్రైస్తవులు ఒక మనిషి చనిపోతే చనిపోయిన యొక్క వాని యొక్క ఆత్మ ఈ లోకంలో దయ్యమై తిరుగుతుందని చెప్పుకుంటూ ఉండడం నేను విన్నాను. అంతేకాదు, వాళ్ళు అలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఏంటి ఆ కారణమునంటే, దయ్యాలు చేత పట్టి పీడింపబడుతున్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు. పాస్టర్ గారు ప్రార్థన చేసి దయ్యాన్ని వదలగొడుతుంటే చాలామంది చూస్తుంటారు కదా. ఆ చూస్తున్నప్పుడు ఆ దయ్యాలు ఏం చెప్తాయి పాస్టర్ గారితోటి? నా పేరు పలానా మార్తమ్మ, నేను ఇలా చనిపోయాను, నాకు కోరిక తీరలేదు, అందుకే ఈమెలోనికి వచ్చాను, ఈయనలోనికి వచ్చాను, నాకు పగ ఉంది, ఈ పగ తీర్చుకోవడానికి వచ్చాను అని లేనిపోని అబద్ధపు మాటలు పలుకుతూ ఉన్నటువంటి సందర్భాలను చూసి, నిజమే కదా, చనిపోయినటువంటి వారు దయ్యాలై తిరుగుతున్నారు అన్నటువంటి భ్రమలో క్రైస్తవులు ఉండిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయినటువంటి వారు దయ్యాలై తిరుగుతారని బైబిల్ చెప్తుందా? ఆ మాటకి బైబిల్ ఒప్పుకుంటుందా? లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలననియు ఆ తరువాత తీర్పు జరుగుననియు నియమింపబడెను అని రాయబడింది. ఈ వచనం ప్రకారం మనం బాగా గమనిస్తే మరణం తర్వాత మనుషులకు తీర్పు ఉంటుంది, కానీ వారు ఆత్మలుగా ఈ భూమి మీద తిరుగుతారు అనడానికి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన తర్వాత మనుష్యుడు తీర్పులోనికి తీసుకుని వెళ్తాడు, తీర్పులోనికి కొనుక్కోబడతాడని చెప్తుంది. మనిషి ఎప్పుడైతే చనిపోతాడో శరీరం నుండి వాని యొక్క ఆత్మ వేరు చేయబడిన తర్వాత వాని కొరకు నిర్ణయింపబడిన స్థలంలోనికి వెళ్ళిపోతాడే తప్ప వాడు భూమి మీద తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెట్టాడు. చనిపోయిన మనుషులు ఆత్మలుగా భూమి మీద తిరగవు. అదే ప్రసంగి గ్రంథంలో చాలా స్పష్టంగా ఇలా రాస్తూ వచ్చాడు. బ్రతికియుండి వారు తాము చావుదురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. భూమి క్రింద జరుగుబాటిలో దేని యందును వారికి ఎప్పుడునూ పాలు లేదు. అదే యోబు గ్రంథంలో 7-9 వచనాల్లో కూడా మేఘము వచ్చిపోయి యాదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు తిరిగి రాడు, వాడు తన ఇంటికి తిరిగి రాడు, వాని చోటు ఇకను వానికి తెలియకపోవును. చనిపోయిన తర్వాత వాడి పేరు కానీ లేకపోతే వాడి ఇల్లు కానీ వాడున్న స్థలం కానీ వాడికి గుర్తుండవంట. మరి వాడున్న స్థలమే వాడికి గుర్తు లేనప్పుడు బ్రతుకున్న మనుషుల్ని గుర్తుపెట్టుకుని వాడొచ్చి అలాగా వారిని ఇబ్బంది పెడతాడండి. అదే ప్రసంగంలో రాయబడిన మాటలు మనం చూసినప్పుడు వారికి భూమి మీదగా పాలు అనేది లేదు, అంటే భూమి మీదకి రారు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరిచింది కదా. మరి ఇంకెందుకు? అంటే దేవుని వాక్యం తెలియదు మనకి. దేవుని మందిరంలోకి వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం, కానీ బైబిల్ చెప్పినట్లు వాళ్ళు వింటుకు మట్టుకు విందురే కానీ గ్రహింపరు. హృదయ ద్వారాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని హత్తుకున్న వాడికి వాక్యపు లోతులు అర్థమవుతాయి. అంతేగాని నామకార్థంగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళిపోయే వారికి దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ ఆవేశం ఏం అర్థమవుతుంది? కాబట్టి చాలామంది దేవుని వాక్యాన్ని విని గ్రహించట్లేదు కనుకనే ఇలాంటి పొరపాట్లకు లోనవుతున్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు
దాటుగురు వారు దాటిపోకుండానట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాకుండానట్లు మాకును మీకును మధ్య ఒక అగాధం ఉంది అని చెప్తున్నాడు. ఈ విషయానికి వచ్చినప్పుడు మనం చూడొచ్చు, చనిపోయినటువంటి లాజరు అయితేనేమి, చనిపోయినటువంటి ధనవంతుడైతేనేమి, వారిద్దరూ చనిపోయిన తర్వాత వారి శరీరాలు అనగా దేహాలను విడిచిపెట్టి వారి ఆత్మలు వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి వెళ్ళాయి. చాలా డిస్కషన్ జరుగుతుంది అక్కడ. అబ్రహాముతో మాట్లాడినప్పుడు చెప్తాడు, అంటే అబ్రహాం ఎక్కడున్నాడు? భూమి మీద లేడు. భూమి మీద చనిపోయినటువంటి అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మునకు కొనుక్కోబడ్డాడట ఈ యొక్క పేదవాడైన లాజరు. అయితే ఈ ధనవంతుడేమో పాతాళంలోనికి వెళ్ళినట్లుగా బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే వీళ్ళిద్దరు ఆత్మలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా, లేదంటే దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉన్నాయా? ఇంతకంటే మనకి ఇంకేం ఉదాహరణలు కావాలండి? ఇంతకంటే ఇంకేం ఉదాహరణలు మనకు కావాలి? ఇంకేం రుజువులు కావాలి? చనిపోయిన వారు దయ్యాలుగా భూమి మీద తిరగరు. వారు చనిపోయిన తర్వాత వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్థలంలో తీర్పు దినం వరకు వారు అక్కడ ఉంటారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరిచింది. అయితే ఇప్పుడు దయ్యాలు ఎవరు? మనుషులు దయ్యాలు కారు. దయ్యాలు అంటే ఎవరు? దయ్యాలు లేవా? ఉన్నాయి. అయితే వాళ్ళు ఎవరు? వారు ఎందుకు మనుషులను ఇబ్బందులు పెడుతున్నారు? వారు ఎందుకు మనుషుల యొక్క పేర్లను ఉపయోగించుకొని నేను ఫలానా అని తెలియపరుస్తున్నారు? వాస్తవమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 14వ వచనంలో సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. అంటే గనుక ఇది ఆశ్చర్యమేమయో కాదు. వెలుగుదూత వేషం అంటే వాడు క్రీస్తులాగా రావడానికి, క్రీస్తు వలె ఈ భూమి మీద నటించడానికే వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనుషుల యొక్క పేర్లు చెప్పుకొని నేను ఫలానా మనిషిని అని చెప్పుకోవడంలో ఆశ్చర్యమేముంది? వాడు నేనే క్రీస్తునని చెప్పుకునేవాడు. అలా చెప్పుకున్నటువంటి వాడు ఫలానా మనిషిని నేను చనిపోయి తిరిగి వచ్చానని చెప్పడంలో ఆశ్చర్యమేముంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను అనగా దయ్యం అంటే ఎవరు అంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి కెరూబు అయినటువంటి లూసిఫర్. వాడితోటి దేవుని ద్వారా పడద్రోబడినటువంటి ఈ 3వ వంతు భాగం ఏదైతే ఉందో దేవదూతల సమూహం, వారు దయ్యాలు, వారు సాతానుకు అనుచరులు. వాళ్ళు ఈ లోకంలో మనుష్యులను ఇబ్బందులు పెడుతూ అనగా మనుషులను భ్రమకు గురి చేస్తూ ఇలాగా ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతుంటారని యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, అక్కడి నుంచి నేను నీ దగ్గరకు వచ్చాను అని అంటాడు. భూమి మీద తిరిగేది ఎవడు అంటే పడద్రోబడినటువంటి దేవదూతలు, అంతేగాని చనిపోయినటువంటి మనుషులు కాదు. కాబట్టి ఇప్పటికైనా సత్యం తెలుసుకోండి. దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆ దయ్యాలు ఎవరునంటే పడద్రోబినటువంటి దేవదూతలు. చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా మారరు. వారి ఆత్మ దేవుని నిర్ణయించిన స్థలంలోనికి కొనుక్కోబడుతుంది.